హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఉల్లిపాయ పువ్వు అనమాట. ఇది ఎంత అందంగా ఉందో చూసారా. ఒక్కొక్క గింజలోంచి ఒక్కొక్క పువ్వు 5 రెక్కలుండి చాలా అందంగా ఉందన్నమాట. మన ఉల్లికాయలు కట్ చేయకుండా ఉంచితే ఇలాగా పువ్వు చక్కగా వచ్చిద్దండి. దీనిలో గింజలు కూడా ఉంటాయి అనుకుంటే నేను చూడలేదు. పాడైపోయిన ఉల్లిపాయలు తీసుకొచ్చి ఇంకా మట్టిలో పెట్టేసాం అనుకోండి, ఉల్లికాయలు తయారైపోతాయి. ఉల్లిపాయలు కావాలనుకుంటే కాళ్ళు కట్ చేయకూడదు. కాడలు మనం వాడుకోకుండా అలా ఉంచేసుకుంటే లోపల ఉల్లిపాయలు తయారవుతాయి అన్నమాట. అలా కాకుండా కూరలో కావాలనుకుంటే ఉల్లికాడలు కట్ చేసుకుని మనం కూరలో చక్కగా చేపల పులుసులో సలాడ్స్ చాలా వేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది అనమాట. ఇలా చేయొచ్చు. ఉల్లిపాయ పువ్వు చూడండి, చూడని వారు చూడండి, చాలా అందంగా ఉంటుంది. అసలు ఎంత బాగుందంటే గుండ్రంగా చాలా అందంగా ఉందన్నమాట పువ్వు. మా వీడియో నచ్చితే ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకే అండి. కొత్త వారు సబ్స్క్రైబ్ చేయండి. ఉల్లికాడలను ఎలా పెంచండి, చక్కగా వాడుకోవచ్చు. ఓకే అండి, బాయ్.